ఓం నమో వెంకటేశాయ నామస్మరణతో ప్రతిధ్వనించే తిరుమల క్షేత్రంలో శ్రీనివాసుడి వైభోగాన్ని ఎంత వర్ణించినా తనివి తీరదు. ఒకవైపు భక్తజన ప్రవాహం, మరొకవైపు నిత్యాన్నదాన సత్రాలు, ఇంకొక వైపు ప్రసాదాల తయారీ ప్రాంతం, హడావుడిగే తిరిగే స్వామివారి సేవకులు. ఇలా ఎప్పుడు చూసినా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా కనిపిస్తుంది. ప్రపంచమే తరలివచ్చే ఈ ఇలవైకుంఠంలో ఆయన శ్రీమంతుడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు. తిరుమల కొండలపై వెలిసి భక్త కోటికి అభయమిస్తున్న ఆ శ్రీనివాసుడు లక్ష్మీ సంపన్నుడు. సిరిని శ్రీమతిగా చేసుకున్న భక్తుల నుంచి కానుకలు అందుకోవడంలోనూ ఆనందిస్తాడు. అందుకే ఆలయంలో ఉన్న హుండీలో కానుకలు వేయడం భక్తులకు సెంటిమెంట్గా వస్తోంది. ఇక నిలువు దోపిడీ ఇస్తే కష్టాలకు కొదువుండదని భక్తులు విశ్వసిస్తారు. కోరిన వారికి కొంగు బంగారంలా విరాజిల్లుతున్న వెంకటేశ్వర స్వామికి ఏటికేడు భక్తుల సంఖ్య పెరగడంతో హుండీ ఆదాయం అదే స్థాయిలో పెరుగుతోంది. టీటీడీ ఆధ్వర్యంలోని ట్రస్టులకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఏటా సరాసరి 3.5 కోట్ల మంది శ్రీనివాసుడి దర్శనానికి వస్తుంటే టీటీడీకి 4,000 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. ఇందులో కేవలం హుండీ ద్వారానే 1000 నుంచి 1,300 కోట్లకు పైగా ఖజానా చేరుతుంది. ఇక బంగారు ఆభరణాల విషయానికి వస్తే టన్నుకు పైనే అందుతుంది. కోవిడ్ కారణంగా ఆలయ చరిత్రలోనే కొన్ని రోజుల పాటు భక్తులకు ప్రవేశాన్ని నిరాకరించారు. దీంతో ఏటా ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమ ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు తహతహలాడారు. దాదాపు 2 ఏళ్ల తరువాత కొద్ది రోజుల క్రితమే దర్శనాలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నాయి. భక్తుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది. దీంతో భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఏడుకొండలవాడి అకౌంట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా విరాళాలు పోగవుతున్నాయి. తిరుమలకు రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతోంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం హుండీకి కాసుల వర్షం కురుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల నుంచే కాకుండా దేశం మొత్తం నుంచి భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక శ్రీవారికి వచ్చే ఆదాయం కూడా భారీగా పెరుగుతోంది. రోజుకి సగటున శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్లు దాటుతుంది. ఈ క్రమంలోనే 2023 ఏడాదిలో తిరుమల వెంకటేశ్వరుడికి వచ్చిన మొత్తం హుండీ ఆదాయం వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. గడిచిన ఏడాదిలో మొత్తం శ్రీవారి హుండీ ఆదాయం 1,398 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. కోవిడ్ సమయంలో హుండీ ఆదాయం తగ్గినా విరాళాలు మాత్రం ఆశించిన దానికంటే ఎక్కువగానే ఆదాయం సమకూరింది. ఆన్లైన్ ద్వారా విరాళాలు 100 కోట్లలో అందాయి. 2019లో 308 కోట్లు, 2020లో 232 కోట్లు, 2021లో 564 కోట్ల విరాళాలు టీటీడీ ఖజానాకు చేరాయి. అన్నప్రసాదం పథకానికి 390 కోట్లు, ప్రాణదాన పథకానికి 160 కోట్లు, గో సంరక్షణ పథకానికి 62 కోట్లు, ఎస్వి బర్డ్ ట్రస్ట్ పథకానికి 41 కోట్లు సమకూరాయి. వెంకటేశ్వర సర్వశ్రేయ ట్రస్టుకు 29 కోట్లు, విద్యాదానం ట్రస్టుకు 36 కోట్లు, వేద పరిరక్షణ ట్రస్టుకు 26 కోట్లు, శంకర నేత్రాలయ ట్రస్టుకు 5 కోట్లు, శ్రీవాణి ట్రస్టుకు 400 కోట్లను భక్తులు విరాళంగా సమర్పించారు. టీటీడీ మ్యూజియం పనులు పూర్తిగా భక్తులు సమకూర్చిన 120 కోట్ల వ్యయంతోనే జరుగుతున్నాయి. దీని ద్వారా స్వామివారి ఆభరణాలు 3D విధానంలో ప్రదర్శన ఏర్పాటు చేయడంతో పాటు ఆలయం సందర్శించిన అనుభూతి కల్పించేలా మ్యూజియంను సిద్ధం చేస్తున్నారు. మొత్తం వ్యయాన్ని పూర్తిగా టాటా, టెక్ మహేంద్ర సంస్థలు భరిస్తున్నాయి. అలాగే 25 కోట్లతో అలిపిరి నడక మార్గంలో పైకప్పు నిర్మాణాన్ని రిలయన్స్ సంస్థ చేపట్టింది. టీటీడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి ఇప్పటి వరకు 180 కోట్లు విరాళాలుగా సమకూరాయి. అలాగే ముంబైలో 70 కోట్లతో నిర్మించే శ్రీవారి ఆలయానికి సంబంధించి పూర్తి వ్యయాన్ని భరించేందుకు రేమాండ్ సంస్థ ముందుకు వచ్చింది. కోవిడ్ సమయంలో హుండీ ఆదాయం పడిపోయినా టీటీడీ ట్రస్ట్ల పథకాలకు ఏకంగా 1,100 కోట్లకు పైగా భక్తులు టీటీడీకి విరాళంగా అందజేశారు. టీటీడీ చరిత్రలోనే అత్యధిక హుండీ ఆదాయం ఏ నెలకు ఆ నెలకే పెరుగుతోంది. ఇక ఇతరత్రా స్వామివారికి వచ్చే ఆదాయానికి అంతే లేదు. ఇలా వడ్డీ కాసుల వాడిపై కాసుల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఏడుకొండల వాడిని నమ్ముకుంటే నట్టింట సిరి సంపదలు నాట్యమాడుతాయని విశ్వసిస్తారు. ఆయన ఆశీర్వాదం ఉంటే లేమి అన్న మాటే వినపడదు. అందుకే ఆ శ్రీనివాసుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు పోటీ పడతారు. ఆయన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఇష్టపడతారు. శ్రీవైకుంఠంలో విరక్తి చెందిన స్వామివారు కలియుగాంతం వరకు, కలియుగంలో ధర్మం 3 పాదాల్లో ఉంటుంది కాబట్టి కలియుగాంతం వరకు భక్తులను రక్షించడానికి వైకుంఠాన్ని వదిలి పద్మావతి పణయార్థమై ఈ భూలోకంలో స్వామివారి ఆవిర్భావం జరిగిందనేది మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. గత 3 యుగాల్లో స్వామిని అనుగ్రహం పొందాలంటే ఎంతో కష్టసాధ్యమైనది. త్రేతాయుగం కానీ, ద్వాపర యుగం కానీ, కృతయుగం కానీ
లక్షలాది సంవత్సరాలు తపస్సు ఆచరిస్తే కానీ స్వామివారి అనుగ్రహం కలిగేది కాదు. కానీ ఈ కలియుగంలో నామస్మరణ చేత, దర్శనం చేతనే సమస్త దోషాలు తొలగిపోతాయని స్వామివారే సాక్షాత్తు కలియుగాంతం వరకు ఈ భక్తులను రక్షించడానికి ఇంత సులభతరమైన మార్గాన్ని ఉపదేశించి కలియుగాంతం వరకు భక్తుల రక్షణార్థమై తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించారు. ఈ తిరుమల క్షేత్రంలో స్వామివారిని నామస్మరణ చేతనే స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని అనుసరించి వరాహి పుష్కరంలో స్నానమాచరించి వరాహ స్వామివారిని దర్శనం చేసుకొని తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుంటే పరిపూర్ణమైన ఫలితం ఉంటుంది. భక్తుల కోరికలన్నీ కూడా తీరుతూ యథావిధిగా తిరుమలకి మళ్ళా వస్తూ భక్తులందరూ కూడా స్వామివారి పట్ల అత్యంత విశ్వాసంతో కోరికలన్నీ నెరవేర్చుకొని తిరుమల క్షేత్రంలో భక్తులు స్వామివారిని దర్శించుకొని హుండీలో కానుకలు సమర్పించుకోవడం, కొంతమంది అయితే వారి యొక్క కోరికలు తీరిన వెంటనే నిలువు దోపిడీ కార్యక్రమాల్లో భాగంగా వారి యొక్క ఒంటిపైన ఉన్న బంగారాన్ని అంతా కూడా స్వామివారి హుండీలో సమర్పించుకోవడం, స్వామివారి పట్ల అత్యంత విశ్వాసంతో భక్తులందరూ కూడా ఈ కోరికలు నెరవేర్చుకొని తిరిగి తిరుమల క్షేత్రాన్ని దర్శించుకోవాలని తపనతోటి భక్తులందరూ వస్తూ స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఒక్క రోజులో తిరుమల కొండ మీద చేరుకునే భక్తుల సంఖ్య ఎంతో తెలుసా? దాదాపు 75,000 నుంచి 1,00,000. దేవస్థానం లెక్కల ప్రకారం 2022లో దాదాపు 2 కోట్ల మంది భక్తులు శ్రీవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకున్నారని అంచనా. కాగా 2023లో 2,25,00,000 మంది శ్రీనివాసుని దర్శించుకున్నారు. స్వామిని కళ్ళారా చూడాలనుకుంటే కొన్ని గంటల పాటు లైన్లో నిలబడాల్సిందే. అంత శ్రమ తీసుకుని బంగారు వాకిలి వద్దకు వెళ్లే భక్తులకు అన్ని రకాల ఆభరణాలు దాల్చిన స్వామివారు దర్శనమిస్తారు. వజ్ర వైఢూర్యాలు, పచ్చలు ఇలా ఒక్కటేమిటి, స్వర్ణ అలంకార శోభితుడై కనిపించే ఆ వడ్డీ కాసుల వాడి దగ్గర ప్రస్తుతం 1183 రకాల ఆభరణాలు ఉన్నాయి. వాటిని ఏడాది మొత్తం వివిధ సందర్భాల్లో అలంకరిస్తారు. అన్నిట్లోకి గరుడమేరు పచ్చ అరుదైన ఆభరణమని దీని బరువే 500 గ్రాముల వరకు ఉంటుందని అంటారు. అదేవిధంగా మూల విరాట్టుకు అలంకరించే నిలువెత్తు లక్ష్మీ కాసుల హారం కూడా ఎంతో ప్రత్యేకమైనదని చెప్తారు. ఇక స్వామికి 7 కిరీటాలు, 20 ముత్యాల హారాలు, 50 కాసుల హారాలు, ఉత్సవ విగ్రహాలకు అదనంగా మరో 7 కిరీటాలు ఉన్నాయి. మూల విరాట్టుకి ఆపాద మస్తకం తొడిగే ఆభరణాల సెట్లు 3 ఉన్నాయి. ఆభరణాలు కావచ్చు, స్వామికి వచ్చే బంగారు కానుకలు కావచ్చు, అన్నీ కలిసి ప్రస్తుతం శ్రీవారి దగ్గర 10.25 టన్నుల బంగారం ఉంది. గర్భగుడిలో మూల విరాట్టు కాకుండా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి, కృష్ణుడు, భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్ర నరసింహుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి పంచబేరులుగా పిలుస్తారు. స్వామికి అలంకరించే ఆభరణాలు కాకుండా ప్రత్యేకంగా వేసే పూలమాలలు, ఇతర పుష్పాలంకరణ కానుకలకు పండుగే. స్వామికి అలంకరించే పూలలో కొన్నిటికి తిరుమలలోని తోటలోనే పండిస్తుంటే మిగిలిన వాటిని బెంగళూరు, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ల నుంచి తెప్పిస్తారు. ఒక్క రోజులో సుమారు 750 కేజీల పుష్పాలను స్వామివారి సేవలో ఉపయోగిస్తుంటే బ్రహ్మోత్సవాల సమయంలో 40 టన్నుల వరకు వాడతారు. ఆ వడ్డీ కాసుల వాణ్ణి దర్శించుకునేది కేవలం కొన్ని క్షణాలు మాత్రమే అయినా ఆ భాగ్యానికే మురిసిపోయే భక్తులు స్వామికి తమ శక్తి కొలది కానుకల్ని సమర్పించుకుంటారు. అలా ముడుపులు, హుండీలో వేసే డబ్బులు, బంగారం రూపంలో సమర్పించే కానుకలు, స్వామికి ఉండే స్థిరాస్తులు, ఇలా అన్నీ కలిపితే ప్రస్తుతం శ్రీనివాసుడి సంపద 2.5 లక్షల కోట్ల రూపాయలు. కేవలం నగదునే తీసుకుంటే దాదాపు 15,938 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఈ మొత్తాన్ని పలు బ్యాంకుల్లో ఎఫ్టీల రూపంలో భద్రపరిచారు. మన శ్రీవారికి భారీగా నగదు, ఇతర విలువైన కానుకలను భక్తులు సమర్పిస్తున్నారు. గత ఏడాది కాలం నుంచి స్వామివారి హుండీ ఆదాయం ప్రతి నెల 100 కోట్లకు పైగానే సమకూరుతూ వస్తోందని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక 2023 సంవత్సరంలో శ్రీనివాసుని హుండీకి ఏకంగా 1,398 కోట్ల ఆదాయం సమకూరిందని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 2023 ఏడాదిలో ప్రతి నెల హుండీ ఆదాయం 100 కోట్ల మార్క్ని దాటినట్లు అధికారులు తెలిపారు. 2023 జూలై నెలలో అత్యధికంగా 129 కోట్ల హుండీ ఆదాయం లభించిందని తాజాగా టీటీడీ పేర్కొంది. ఇక నవంబర్ నెలలో అత్యల్పంగా 108 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు తెలిపింది. ఇక డిసెంబర్ నెలలో కూడా హుండీ ఆదాయం 100 కోట్లు దాటినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. దీంతో వరుసగా 22వ నెల కూడా శ్రీవారి హుండీ ఆదాయంలో 100 కోట్లకు పైగా నగదు చేరినట్లు పేర్కొన్నారు. ఇక 2023 డిసెంబర్ నెలలో శ్రీవారికి హుండీ ద్వారా 116 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రపంచంలోని ఏ ఆలయానికి లేని విధంగా తిరుమల శ్రీవారికి ఆదాయం లభిస్తుంది. ప్రతి ఏటా భక్తులు పెరుగుతున్నట్లే శ్రీవారికి కోట్ల రూపాయల ఆదాయం హుండీ కానుకల ద్వారా లభిస్తుంది.
అటు బంగారం కానుకగా సమర్పించే భక్తులు పెరగడంతో బంగారం నిల్వలు కూడా పెరుగుతున్నాయి. కలియుగ దైవమైన శ్రీవారు 7 కొండలపై వెలిసి భక్తజన కోటికి దర్శనమిస్తున్నారు. 7 కొండల స్వామికి భక్తులు సమర్పించే కానుకలు కూడా ప్రతి ఏడు కొండల్లా పెరిగిపోతున్నాయి. ప్రతి ఏడు వచ్చే ఆదాయం రికార్డులు సృష్టిస్తోంది. ఒకప్పుడు 100 కోట్ల ఆదాయం నుండి ప్రస్తుతం ఏడాదికి 1300 కోట్ల మైలురాయి చేరుకుంది. వచ్చే ఏడాది ఈ ఆదాయం 1500 కోట్లకు చేరుకున్న ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న భక్తులతో ప్రతి ఏడు తిరుమల శ్రీవారి హుండీ కానుక పెరగడంతో పాటు లెక్కలేనంత బంగారు ఆభరణాలు శ్రీవారి ఖజానాకు చేరుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో 109 కోట్ల రూపాయల కానుకలు లాగా అదే స్థాయిలో కొనసాగుతూ ప్రస్తుతం డిసెంబర్ వైకుంఠ ఏకాదశి మాసంలో 115 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. అసలు ఇంత ఆదాయం పెరగడానికి కారణమేంటి? ప్రపంచంలో ఎన్నో దేవాలయాలు ఉన్న శ్రీవారి ఆలయానికి మాత్రమే ఎందుకింత ఆదాయం లభిస్తోంది? పద్మపురాణం ప్రకారం తన కళ్యాణం కోసం కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్న శ్రీనివాసుడు కలియుగాంతం వరకు వడ్డీ కడతానని హామీ ఇచ్చిన శ్రీవారి సాక్షాత్తు లక్ష్మీదేవి తన హృదయంలో ఉండగా అప్పు తీసుకోవడంలో అంతరార్థం ఏంటి అన్న ప్రశ్న ప్రతి భక్తుడిలోనూ ఉదయిస్తుంది. అయితే స్వామివారు కలియుగం వరకు భూలోకంలో ఆవిర్భవించాడు కాబట్టి భక్తుల కోరికలు తీర్చుతూ వారిని అనుగ్రహిస్తున్నారు. అందుకే శ్రీమన్నారాయణుడికి ప్రతి ఏటా హుండీ ఆదాయం పెరుగుతుంది. కోరిన కోరికలు తీర్చే శ్రీవారికి బంగారు ఆభరణాలు సమర్పించే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఏడాది జూలైలో స్వామివారికి భక్తులు 130 కిలోల ఆభరణాలను సమర్పించారు. ప్రతి నెలలోనూ అదే స్థాయిలో స్వామివారికి బంగారు కానుకలు సమర్పించే భక్తుల సంఖ్య పెరుగుతోంది. స్వామివారి భాండాగారంలో బంగారం నిలువలు కూడా పెరుగుతున్నాయి. శ్రీవారికి లభించిన ఆభరణాలు, మణులు, మాణిక్యాల చరిత్ర ఈనాటిది కాదు, అనాదిగా రాజుల కాలం నుంచే వస్తోంది. ఇందులో శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన మణులు, మాణిక్యాలు ఎంతో విలువైనవిగా వెలకట్టారు. ఎంతో మంది రాజులు శ్రీవారికి విలువైన ఆభరణాలు సమర్పించిన చరిత్ర ఉంది. శ్రీవారికి వచ్చే హుండీ ఆదాయంతో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సంక్షేమం కోసం, ఆరోగ్యం కోసం శ్రీవారిని విశ్వవ్యాప్తం చేసేందుకు, భక్తి చైతన్యం కలిగించేందుకు ఖర్చు చేస్తోంది. భక్తుల సంఖ్య కూడా ప్రతి ఏడూ పెరగడంతో పాటు విలువైన కానుకలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.